హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిసిరా అఫీషియల్. మన ఇంట్లో కంఫర్ట్ లిక్విడ్ అనేది యూస్ చేస్తాం కదండి. ఆ లిక్విడ్ అయిపోయాక మన డబ్బాలను వేస్ట్గా డస్ట్బిన్లో పడేస్తాం కదా. సో అలా పడేయకుండా ఎలా రీయూస్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే నేను చెప్తా అండి. సో ఈ వీడియో అయితే ఫుల్ వర్క్ చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వాడేసిన కంఫర్ట్ డబ్బాని నేను రిమోట్ హోల్డర్ కింద ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇలా ఒక కంఫర్ట్ డబ్బా తీసుకుని దాని లేబుల్ అంతా రిమూవ్ చేసి ఒక స్కెచ్ పెన్ అయితే తీసుకుని ఒక లైన్ అనేది మనం డ్రా చేసుకోవాలండి ఈ విధంగా. సో ఈ విధంగా మనం లైన్ డ్రా చేసుకున్నాక సేమ్ మనం ఏ విధంగా అయితే డ్రా చేసామో ఆ విధంగా అయితే మనం నైఫ్తో కట్ చేసుకోవాలండి. సో ఇలా కట్ చేసుకున్నాక మనకి ఇంకా ఎక్స్ట్రా ఏమైనా ఉంటే అయితే మనం కట్ చేసుకోవాలి కట్టర్తో. ఇలా కట్ చేసుకున్నాక నేను హోల్డర్ కింద పెట్టుకోవడానికి దీనికైతే నేను ఒక హోల్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను అండి. సో ఇలా హోల్ పెట్టేసుకున్నాక దీన్ని నేను ఇంకొంచెం అందంగా కనపడేలాగైతే నేను ఆర్గనైజ్ చేసుకోవాలనుకుంటున్నాను. సో మనకి ఇంట్లో అవైలబుల్గా ఉండే నెయిల్ పాలిష్లతో అయితే నేను డిజైన్ చేసుకుంటున్నాను అండి. సో మనకు నచ్చిన డిజైన్లో అయితే మనం డిజైన్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఇలాంటి హోల్డర్ని కొనడానికి మనం బయట షాప్స్లో అయినా ఆన్లైన్లో అయినా సరే కొంటాం కదండి. సో అలా డబ్బులు పెట్టి కొనడం కంటే మనం ఇంట్లో వాడేసినాక వేస్ట్గా కంఫర్ట్ డబ్బాలు అనేది పడేస్తాం కదా. సో అలా పడేయకుండా మనం ఇలా అయితే రీయూజ్ అనేది చేసుకోవచ్చు. ఈ హోల్డర్స్ కింద మన రిమోట్స్ అయినా పెన్స్ అయినా కీస్ అయినా ఏమైనా పెట్టుకోవచ్చు అండి. సో ఈ విధంగా మనం అందంగా ఆర్గనైజ్ చేసుకుని అయితే మనం హోల్డర్ కింద తగిలించుకోవచ్చు. సో నేనైతే ఏసీ రిమోట్ హోల్డర్ కింద పెట్టుకుందాం అనేసి అనుకుంటున్నానండి. సో మా బాబాయ్ అయితే ఏసీ రిమోట్ కింద ఉంటే కింద పడేస్తున్నాడని చెప్పేసి ఇలా అయితే నేను ఏసీ కింద హోల్డర్ కింద పెట్టేసి నేను ఏసీ రిమోట్కి పెట్టేశానండి ఇందులో. సో చాలా క్యూట్గా అయితే కనిపిస్తుంది. సో మీరు కూడా మీ ఇంట్లో కంఫర్ట్ డబ్బాలు అనేది వాడేసినాక బయట వేస్ట్గా పడేయకండి, ఇలా అనేది రీయూజ్ చేసుకోండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే కామెంట్ కూడా చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే. థ్యాంక్ యూ.